పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 400కు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తెలిపారు. ఢిల్లీలో సీఎం రేవంత్ అబద్ధాలు చెబుతున్నారని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే 420 అని హుజూర్నగర్ బీఆర్ఎస్ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి దాచుకోవటం దోచుకోవటం మాత్రమే తెలుసని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి అవగాహన లేకుండా అర్ధరహితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాలంలో అత్యంత దుర్మార్గంగా మోసం చేసింది రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ సర్కార్. ఏ ఒక్క హామీ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చబడలేదు. రైతులందరూ కూడా ఇలా ఆనాటి కేసీఆర్ గారి పరిపాలన పోల్చి చూసుకుంటున్నారు. 9.5 సంవత్సరాలలో వ్యవసాయ రంగం మీద అక్షరాల కేసీఆర్ గారు ఖర్చు పెట్టింది 4.5 లక్షల కోట్లు. 9.5 సంవత్సరాల్లో రైతు బంధువులు కొన్న 73,000 కోట్లు, ఉచిత 69,000 కోట్లు, ప్రాజెక్టు మీద 1,27,000 కోట్లు, కొనుగోళ్ల మీద అన్ని ఒట్లు పెసలు అన్ని కొన్నాయి 27,000 కోట్లు, రైతు బీమా మీద 1,500 కోట్లు. ఇట్లా ప్రతి దానికి మొత్తం రైతు వేదికలు, రైతు కల్లాలు అన్నిటి మీద దాదాపు 4.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు చెప్పి ఏం పెట్టావు? నువ్వు ఏ ఖర్చు పెట్టావు చెప్పి 13 నెలలు. వీళ్ళకి ఒక్కటే మిత్రులారా, ఒకటి కాంపిటీషన్ ఉంటుంది. మంత్రివర్గంలో సఖ్యత లేదు. ముఖ్యమంత్రి మాట ఎవడు వినడు. వీళ్ళకి సఖ్యత లేదు. ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి వీలు పడతలేదు. కానీ కేసీఆర్ ప్రభుత్వం రైతు కేంద్రంగా మా పరిపాలన ఉంటుందని పలుసార్లు అసెంబ్లీలో చెప్పింది కేసీఆర్ గారు. ఫార్మర్ సెంట్రిక్ గవర్నమెంట్ అంటారు దాని చుట్టే తిప్పిన ఆయన పరిపాలన అంతా. ఇవాళ వీళ్ళకి సఖ్యత లేదు. ఒకరి మీద 2,000 ఎకరాలు దమ్మ కోసుకుని వాళ్ళ అన్నదమ్ములు మొత్తం అక్కడిక్కడ గుంజుకున్నారట. ఇప్పుడు ఈయన బట్టి విక్రమార్క గారు మరి ఆయన ముఖ్యమంత్రి 2,000 తీసుకుంటే మరి ఉప ముఖ్యమంత్రి ఎంత తీసుకోవాలి? కనీసం 1,500 ఎకరాలన్నా తీసుకోవాలి కదా అని ఆయన 1,500కు ఆయన టార్గెట్. మరి ఇద్దరికంటే సీనియర్ కదా అని మనం మార్చుడు, ఇక్కడ అమార్చులు. ఈయన దరిదాపు పెద్ద కోరుకోండ గిద్ద కోరుకోండ దగ్గర అన్న 400 ఎకరాలు ఈయన టెండర్. ఆదాయాలలో పోటీపడు, అవినీతిలో పోటీపడు, అక్రమ సంపాదనలో పోటీపడు తప్పితే ప్రజలకు ఎట్లా సేవ చేద్దాము, రైతులకు ఎట్లా సేవ చేద్దాము, మహిళలకు ఎట్లా చేద్దాము, ప్రజానికం అనేది తెలంగాణ ప్రజలు వీళ్ళ ఎజెండాలో లేరు. ఇక నెలకు ఒక 300 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు సమర్పించుకుంటే ఈయన పదవి. సంవత్సర కాలం అవుతుంది. ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి అన్ని వర్గాలకు మొండి చేసి చూపించింది. ముఖ్యంగా దేశానికి అన్నం పెట్టే రైతన్నను మోసం చేసింది. 6 గ్యారంటీల పేరు మీద 420 హామీలు ఇచ్చి ఎస్సీలు, ఎస్టీలు, బలహీన వర్గాలు, నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, మహిళలు అన్ని వర్గాలను కూడా మోసం చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. అటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా రైతాంగం నడ్డి వీగిపోయింది. ఇవాళకి ఆదిలాబాద్లో మరణించినటువంటి రైతుతోటి 402 మంది చనిపోయారు. ఈయన 408 రోజుల పరిపాలనలో రైతు ఆత్మహత్యలు 402 జరిగాయి.